అందరికీ నమస్తే అండి. మావోయిస్టుల ఏరువేత దేశవ్యాప్తంగా చాలా వేగంగా జరుగుతుంది, చాలా స్పీడ్గా జరుగుతుంది. బహుశా మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు, అండ్ మావోయిస్టులకు కూడా కొంత గూఢచార వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు కూడా ఏమాత్రం అంచనా వేయాలన్నంత స్పీడ్గా మావోయిస్టులను కాల్చేయడం జరుగుతుంది. గతంలో మావోయిస్టులతో ప్రభుత్వాలు చర్చలు జరిపి వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపేలా ప్రోత్సహించేవి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని సాధారణ లైఫ్ స్టైల్ ఉండేలాగా చూసుకునేవాళ్ళు, లేదా అరెస్ట్ చేసి కొన్నాళ్ళు లోపల పెట్టేవాళ్ళు పరివర్తన కోసం. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026వ సంవత్సరం మార్చి నెల నాటికి దేశవ్యాప్తంగా అసలు మావోయిస్టుల జాడలే లేకుండా, వాళ్ళ ఉనికి లేకుండా ఒక్క మావోయిస్టు కూడా దేశంలో ఉండకూడదు అనే లక్ష్యంగా గత ఏడాది నుంచి కూడా విపరీతంగా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. సో తాజాగా నిన్న మొన్న గత 3 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో దట్టమైన అంబుజ్మన్ అడవి ప్రాంతంలో 72 గంటలుగా జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మరణించారండి. దీనిలో మావోయిస్టు అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఒక రకంగా చీఫ్ కమాండర్, గత 25 సంవత్సరాల నుంచి ఆయన ఏం చెప్తే అదే. మావోయిస్టుల్లో దేశవ్యాప్తంగా బాగా పేరొందింది గణపతి గారి తర్వాత కేశవరావు అలియాస్ బసవరాజు, నరసింహారెడ్డి, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. సో వీళ్ళిద్దరు కీలకం. సో ఇప్పుడు కేశవరావు మరణం నిజంగా దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉద్యమకారులకి ఒక పెద్ద లోటు ప్లస్ బాధాకరం, వాళ్ళకి పెద్ద షాకింగ్ అనుకోవచ్చు అనమాట. ఈ కేశవరావు గారిది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలంలో జన్మించారు. కోటబొమ్మాలి మండలంలో జక్కయ్యపేట అనే గ్రామం అనుకుంటా, జియ్యన్నపేట. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేటలో ఆయన జన్మించారు. సో ఆయన తండ్రి గవర్నమెంట్ టీచర్ ఆమె తల్లి కూడా యాక్టివ్గానే ఉంటారు. ఆమె తల్లికి కూడా అంటే సామాజిక స్పృహ ఎక్కువ, ఆమె గృహిణిగానే ఉండేవాళ్ళు. ఈయన ఊర్లోనే చదివారు. నౌపాడులో అనుకుంటా 10th క్లాస్ వరకు చదివారు. ఆ తర్వాత టెక్కల్లో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత నర్సనపేటలో అనుకుంటా డిగ్రీలో జాయిన్ అయ్యారు. జస్ట్ 1 ఇయర్ BA చదివిన తర్వాత వరంగల్లోని REC, అంటే ప్రజెంట్ అది వరంగల్ నిట్గా ఉందలే, సో వరంగల్లోని RECలో ఆయనకు సీట్ రావడంతో వెళ్ళిపోయారు. అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఈయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో యాక్టివ్ మెంబర్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడంటే స్టూడెంట్స్ యూనియన్స్ లేవు, నాకు తెలిసి 1990 నుంచి స్టూడెంట్స్ యూనియన్స్ లేవు. కానీ అంతకుముందు స్టూడెంట్ యూనియన్స్ చాలా యాక్టివ్గా ఉండేవి. అక్కడి నుంచే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, అక్కడి నుంచే ఉద్యమాల్లోకి వెళ్ళేవాళ్ళు. సో ఆ టైంలో ఈయన 1975-77 ఆ టైంలో అనుకుంటా ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో కీలకమైన ఉంటూ ఆ కాలేజీలో ABVPకి RSUకి ఎప్పుడూ గొడవలు జరిగాయి. ఈ గొడవల్లోనే అక్కడ జాన్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మరణించాడు, ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థి. ఆ కేసులో కేశవరావుని పోలీసులు అప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత దాదాపుగా 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన కేశవరావు 1980లో జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా అడవుల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ మొదలైంది మావోయిస్టుగా ఆయన ప్రస్థానం. విపరీతమైన తెలివితేటలు, త్వరగా నేర్చుకునే లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, విపరీతమైన భావజాలం, ఇవన్నీ కూడా ఆయనకు చాలా తక్కువ టైంలోనే మావోయిస్టుల్లో పట్టు సంపాదించేలా చేశారనమాట. సో ఆయన LTTE వంటి నాయకుల్లో ఇచ్చే శిక్షణలకు ఈయనే ముందు వెళ్ళేవాళ్ళు. LTTE వాళ్ళు ఉన్నారు కదా, రెబల్ తమిళియన్స్. సో వాళ్ళు మావోయిస్టులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్రైనింగ్ క్యాంపులకు ఈయనే లీడ్ చేసేవాడు. ఈయనే ట్రైనింగ్ తీసుకొని ఎంతో ఆసక్తికరంగా, అంటే ఈ మొత్తం ఆయుధాలు ఎలా సమకూర్చుకోవాలి, ప్లస్ నిఘా, పోలీసుల మీద బలగాల మీద ఎలా నిఘా పెట్టాలి, ఈ మావోయిస్టు వ్యవహారాలు ఏ విధంగా నడపాలి అనే మొత్తం వ్యవహారాల్లో ఈయన చాలా తక్కువ వయసులో, చిన్న వయసులోనే పట్టు సంపాదించాడు. దాంతో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈయన ఏం చెప్తే అదే కమాండర్ హోదాలో ఉన్నాడనమాట. సో అట్లా ఈ క్రమంలోనే 2003 అక్టోబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది కదా, అలిపిరి టోల్గేట్ దగ్గర. ఆయన ప్రయాణిస్తున్న కారుని క్లోర్ మైన్స్ పెట్టి పేల్చారు కదా.
అది ఆ సంఘటన ఒక్కసారి డేట్ చెప్తా. ఆయన ప్రయాణిస్తున్న కారు దగ్గర క్లోమోర్ మైన్స్ పెట్టి పేల్చారు కదా, ఈ ఘటనలో కేశవరావు ప్రధాన సూత్రధార అన్నమాట. అలాగే దేశంలో మావోయిస్టుల చరిత్రలో ఒక పెద్ద ఘటనగా చెప్పుకునేది 2010లో దంతెవాడ జిల్లాలోని చింతలనారులో జరిగింది. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను మావోయిస్టులు అంతమొందించారనమాట. సో ఈ మావోయిస్టుల చరిత్రలోనే ఒక పెద్ద ఘటన ఇది. 76 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళను ఒకేసారి అంతమొందించారు. ఇందులో కూడా కేశవరావు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. అలాగే 2008 జూన్ 28న కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టి బలిమెల రిజర్వాయర్ మీదుగా లాంచీలో తిరిగి ప్రయాణిస్తున్న గ్రేహౌండ్స్ కమాండర్ల మీద కాల్పులు జరిపి వ్యూహరచన చేసి దాడి చేసి 36 మంది కమాండర్లు మరణించడంలో కేశవరావు కీలక పాత్ర పోషించారు. అలాగే 2018లో అప్పట్లో అరకు ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు అండ్ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ వీళ్ళిద్దరినీ కూడా హతమార్చడంలో కూడా కేశవరావు కీలక పాత్ర అన్నమాట. ఇట్లా ఈయన వ్యూహరచనలో దిట్ట. ఎవరి మీదైనా ఎప్పుడైనా అటాక్ చేయాలంటే బ్యాక్ ఎండ్ మొత్తం వ్యూహాలన్నీ ఈయనవే. యుద్ధ వ్యూహాలు, గెరిల్లా వ్యూహాలు. సో ఎప్పుడు ఎక్కడ స్పాట్ పెట్టడము, ఆ స్పాట్కి సంబంధించి ఒక టీముని తయారు చేసుకోవడము, ఆ టీముని లీడ్ చేయడము, ఆయన ఎక్కడో ఉండి దీన్ని ఆపరేషన్స్ని పర్యవేక్షిస్తూ ఉంటారనమాట. సో ఇట్లా ఈయనకు ఎన్ని పేర్లు అంటే దాదాపుగా ఒక 8 రకాల పేర్లు ఉన్నాయండి. ఈయన ఫోటోలు అయితే బయటకు రాలేదు. ఈయన పేర్లు బసవరాజు అని, నరసింహారెడ్డి అని, నర్సిరెడ్డి అని, ఉమేష్ అని, ప్రకాష్, గంగన్న, కృష్ణ, విజయ్, ఇట్లా చాలా పేర్లు, ఒక 8 రకాల పేర్లతో ఈయన పిలుస్తూ ఉంటారు. ఈయన ఫోటోలు అయితే మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సో ఇప్పుడు ఈయన మీద రిమాండ్ కూడా ఉండేది. దాదాపుగా 2,02,00,000 రిమాండ్ ఉంది. ఇతన్ని ఎవరైనా సరే ఇతను ఆచూకీ తెలుపుతాను. అలాగే 16కు పైగా కేసులు ఉన్నాయి అనేక పోలీస్ స్టేషన్స్లో. సో ఇప్పుడు ఈ ఘటన బహుశా మావోయిస్టుల ప్రభావం దేశంలో లేదు, ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేదు. మా చిన్నప్పుడు విపరీతంగా మావోయిస్టులు అంటే, నక్సలైట్లు అంటే అరే పొలిటీషియన్స్ తప్పు చేస్తే మావోయిస్టులు పట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఎక్కువగా ఈ వీరప్పన్ కథలు, వీరప్పన్కి సంబంధించిన వార్తలు ఎక్కువగా చదివేవాళ్ళం. అండ్ మావోయిస్టులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా చదివేవాళ్ళం. వీరప్పన్ అంటే స్మగ్లింగ్. అతను ఆ హీరో రాజ్ కుమార్ని కిడ్నాప్ చేయడము, ఆ వ్యవహారం బాగా కొన్నాళ్ళ పాటు మీడియాలో ఎక్కువగా వచ్చేది. అలాగే మావోయిస్టులు వీళ్ళు చేసిన దాడులు, వీళ్ళు కలెక్టర్ని కిడ్నాప్ చేయడము, వీళ్ళు చేసిన కిడ్నాప్లు వ్యవహారాలు ఎక్కువగా వార్తల్లోకి వచ్చాయి. సో అంటే మేము 2005కు ముందు 1990, 1995, 2005, 2010కి ముందు ఆల్మోస్ట్ మావోయిస్టుల ఘటనలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వచ్చేవన్నమాట. సో అప్పుడు మావోయిస్టు ఉద్యమం ఎలా ఉండేది అనేది మా జనరేషన్కి కొంచెం బాగానే తెలుసు. ఆ తర్వాత మావోయిస్టులు చురుకుదనం కోల్పోయారు, పట్టు కోల్పోయారు, వాళ్ళ ప్రభావం తగ్గుతూ వస్తుంది. 2010 నుంచి కూడా వాళ్ళ యాక్టివిటీస్ తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండేవాళ్ళు, మావోయిస్టు భావజాలతో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఆ విశాఖపట్నం, పాడేరు, అరకు, ఆ అటవీ ప్రాంతంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ తర్వాత తగ్గిపోయారు. 2015, 16 ఆ టైంలో విపరీతంగా ఎన్కౌంటర్లు జరగడంతో వాళ్ళ ప్రభావం కొంత తగ్గింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు అండ్ ఏఓబి ఒడిశా వైపు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా తగ్గారు. ఏమైనా ఉన్నారు అంటే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా ఆ ప్రాంతాలు, ఆ అడవుల్లోనే ఎక్కువగా ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఈ భద్రతా బలగాలు కూడా ఆ ప్రాంతంలోనే, ఆ అడవుల్లోనే డే అండ్ నైట్ నిఘా పెడుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం నిఘా పెడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి సాంకేతిక వ్యవస్థల ద్వారా వాడుతున్నారు. మావోయిస్టులకు ఒకప్పుడు టెక్నాలజీ సాయం ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళకి టెక్నాలజీ కూడా లేదు. వాళ్ళు బయటకు రావట్లేదు. వాళ్ళకి టెక్నాలజీ అందడంలో అంటే వాళ్ళకి కోవర్ట్లుగా, స్లీపర్ సెల్స్గా పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా పోలీసులు కనిపెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడంతో వాళ్ళకు ఆయుధాల సరఫరా తగ్గిపోయింది, టెక్నాలజీ సరఫరా తగ్గిపోయింది, ప్లస్ నిధులు రాకుండా తగ్గిపోయాయి. ఈ ప్రభావంతో మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడింది. వాళ్ళని ఫస్ట్ బలహీనులుగా మార్చి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. మేబీ ఇదే వేగంతో వెళ్తే నిజంగా అమిత్ షా గారు చెప్పినట్టు 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల జాడ అనేది కష్టమే.